హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇవాళ మనం ఈ 5వ వీడియోతో క్లోజ్ చేసుకుందామండి. సో ఇవాళ డేట్ వచ్చేటప్పటికి 31st January 2025. సో ఈ నోటిఫికేషన్ వచ్చి ఇప్పటికి 3 days అవుతుంది అంతే. సో ఈ విషయం అసలు నోటిఫికేషన్ ఏంటి అని అంటే, ఇది ఎటువంటి ఫ్రెషర్స్కి కాదండి, ఎటువంటి అప్లై చేసుకునే విధము కాదండి. ఎవరైనా కొత్తగా అప్లై చేసుకోవడానికి, కొత్తగా చదువుకొని జాబ్లోకి వద్దాం అనుకున్న వాళ్ళు దయచేసి మీరు ఈ యొక్క వీడియోని స్కిప్ చేసేయండి. ఎందుకంటే మళ్ళీ మీరు చూసి నన్ను తిట్టుకోవద్దు. ఇది కంప్లీట్లీ డిపార్ట్మెంటల్ అండి, కంప్లీట్లీ డెప్యుటేషన్ బేసిస్ ఓన్లీ. సో మీరు వేరే ఏదైతే పొజిషన్స్లో ఉన్నారో, ఇది పూర్తిగా ఇన్కమ్ ట్యాక్స్ ఆఫ్ ఇండియా, దాంట్లో కూడా కేరళకు సంబంధించిన జాబ్ రోల్. సో ఎవరైతే కేరళలో వర్క్ చేస్తున్నారో, చాలామంది కనిపించవచ్చు కేరళలో ఉన్న వాళ్ళకి మీరు చేయడం ఏంటంటే, విషయం ఏంటంటే గవర్నమెంట్ జాబ్ చేసేవాళ్ళు ఆంధ్రాలో కూడా ఉంటారు. సో వాళ్ళకి తెలుగు వస్తుంది, వాళ్ళ కోసమే ఈ వీడియో చేస్తున్నాను తప్ప మన మామూలు సబ్స్క్రైబర్స్కో, మన మామూలు వీడియో చూసే వ్యూవర్స్కో కాదు. దయచేసి ఎవరైనా కొత్తగా జాబ్కి ప్రయత్నిస్తే ఈ వీడియో మీకోసం కాదు. మీకు దీనికన్నా ముందు ఒక వీడియో చేశాను. సో ఆ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి, అది విశాఖపట్నం పోర్ట్ అథారిటీ నుంచి ఇచ్చిన ఏదైతే ఆ జాబ్ ఉందో దానికి మీరు దయచేసి అప్లై చేసుకోండి. లేని పక్షాన వేరే అంతకుముందే నేను ఇంకొక జాబ్ గురించి కూడా చెప్పానండి. సో అదేంటంటే వేరే ఒక నోటిఫికేషన్ ఇచ్చాను, దానికి ఎటువంటి ఫీజు లేదు, హర్యానాలో ఉంటుంది జాబ్. కానీ సో అదేమైనా ట్రై చేస్తానంటే దానికి కూడా ట్రై చేసుకోవచ్చు. దానికి గురించి మన ఛానల్లో మీరు చూడొచ్చు వీడియోస్. సో ఇప్పుడు ఈ జాబ్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, ఇది ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ కేరళ గురించి ఈ నోటిఫికేషన్ వచ్చిందండి. కేరళ నుంచి ఇది 28వ January వచ్చింది. ఈ అసలు ఏంటి జాబ్స్ అంటే, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 1కి సంబంధించిన జాబ్స్ అండి ఇవి. సో స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 1 గురించిన జాబ్స్ అండి. సో ఈ కేరళ రీజన్లోది. సో దీంట్లో అన్రిజర్వ్డ్ కేటగిరీలో 77, ఎస్సీ కేటగిరీకి 16, ఎస్టీకి 7 చొప్పున మొత్తం 100 పొజిషన్స్ ఉన్నాయండి. సో ఎవరైతే ఈ పొజిషన్కి ఇష్టపడుతున్నారో మీరు దయచేసి డిప్యుటేషన్ బేసిస్ అండి, ఇదేమి కొత్తగా అప్లై చేసుకునే పొజిషన్ కాదు. దయచేసి మీరు మళ్ళీ చెప్తున్నాను, ఎవరైతే మీరు ఆల్రెడీ సర్వీసెస్లో ఉన్నారో, ఆల్రెడీ మీరు జాబ్ చేస్తున్నారో, వాళ్ళు ఒకవేళ మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే దీనికి ట్రాన్స్ఫార్మ్ పెట్టుకోవచ్చు. మీ దగ్గర మీరు ఎక్కడైతే సర్వీసెస్లో వర్క్ చేస్తున్నారో, ఇదిగోండి ఇక్కడ చూసారా, డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ ఫెడరల్ కేటగిరీ హూ ఆర్ ఇన్ డైరెక్ట్లీ లైన్ ఆన్ ద ప్రమోషన్ షెల్ నాట్ బీ ఎలిజిబుల్. సో ఇక్కడ క్లియర్గా రాసారు చూడండి, డెప్యుటేషన్ షెల్ నాట్ బి ఎలిజిబుల్. ఇక్కడ చూడండి పీరియడ్ ఆఫ్ డిపార్చర్. సో ఇలాగా ఎవరైతే మీరు ఆల్రెడీ సర్వీసెస్లో ఉన్నారో వాళ్ళకి ఈ ఉద్యోగం ఉపయోగపడుతుంది. సో మీరు ముందుగా చేయాల్సిన పని ఏంటంటే, దీంట్లో ఫస్ట్ విషయం ఏంటంటే, మీరు కిందకు వచ్చినట్లయితే 4వ పేజీలో ప్రోఫార్మా అప్లికేషన్ అని ఒక ఫామ్ ఇవ్వడం జరిగింది. సో ఈ అప్లికేషన్ మీరు ఫిల్ చేసి సెల్ఫ్ అటెస్టెడ్ చేసి, దాన్ని ఇక్కడ మీరు ఇక్కడ అడ్రస్ ఇవ్వడం జరిగింది చూడండి. దాన్ని ఇక్కడ చూసారా, కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ అడ్మిన్ అండ్ టీపీఎస్ 7th floor ఆయాకార్ భవాన్ ఓల్డ్ రైల్వే స్టేషన్ రోడ్ కొచ్చి 682018 by 31st March. సో మీరు ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో, మీరు ఏ అయితే ఆ కన్సల్ట్ డిపార్ట్మెంట్ నుంచి మీ లెటర్స్ తీసుకొని అండ్ ఈ అప్లికేషన్ ఫిల్ చేసి మీరు 31 March 2025 లోపల ఈ అడ్రస్కి పంపించినట్లయితే మీ అప్లికేషన్ వాళ్ళు స్వీకరించడం జరుగుతుందండి. సో ఇక్కడ ఇంకా దాని గురించిన బ్రీఫింగ్ చూడండి. ఫార్వర్డ్ ద అప్లికేషన్ క్యాండిడేట్ కంట్రోలింగ్ అథారిటీ షల్ బి వెరిఫై చేసి మీకు పిలవడం అనేది జరుగుతుంది అన్నమాట. సో
ఈ విధంగా ఈ పొజిషన్కి ఎవరైనా ఇంట్రెస్ట్ చూపించినట్లయితే దయచేసి మీరు అప్లై చేసుకోండి. అండ్ అదేవిధంగా మీకు ఇవ్వబడిన ఏదైతే ఈ డెప్యుటేషన్ బేసిస్ ఇవి ఉన్నాయో దీన్ని మీరు ఉపయోగించుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.